తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో ఉండే వారి గ్రహస్థితి సూర్యుడు చాలా బలంగా ఉన్నాడు. శుభదృష్టి చూస్తున్నాడు. శని ప్రభావం కూడా ఈ రాశిలో ఉండే వారికి కలిసి వస్తుంది. అంటే శని ప్రభావము మీకు మంచి కలుగుతుంది తప్ప చెడైతే ఈ రాశిలో ఉండే వారికి గోచరించట్లేదు. అయితే విద్యార్థులకు చూసినట్టయితే కనుక మీరు దృష్టి పెట్టి చదివితేనే, ఇతర వ్యాపకాలు తగ్గించుకుంటేనే మీకు ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. లేదు అంటే కనుక మీకు మీరనుకున్న ఫలితాల కన్నా వేరే వ్యతిరేక ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులు జాగ్రత్త చూసుకోండి. ఉద్యోగస్తులకు పనిలో ఒత్తిడి పెరుగుతుంది. దీనితో పాటుగా మీరు టైం పంక్చువాలిటీని కనుక పాటించని పక్షంలో మిమ్మల్ని ఉద్యోగంలోంచి తొలగించే పరిస్థితి గోచరిస్తోంది. కొంతమందికి ఉద్యోగాలు వారంతట వారు మానేయడం కానీ, లేదా అంటే మీ యజమానులు తీసేయడం కానీ జరిగే పరిస్థితి గోచరిస్తోంది. అది ఎందువల్ల ఏమిటి అనేది మీరు ఒకసారి పరిశీలన చేసుకోండి. అది మీ తప్పిదమా? లేదా అంటే మీ ఎవరో తప్పిదము మీ మీద పడి మీకు అలాంటి అవకాశం వచ్చిందా అనేది చూసుకొని, ఒకవేళ మీ తప్పిదం కాకపోతే కనుక మరెవరిదైనా అయ్యి మీ మీద నిందపడి మిమ్మల్ని ఉద్యోగంలోంచి తొలగించినట్టయితే కనుక మీరు వెంటనే మీ యొక్క యజమానులకి చెప్పండి. అది నా తప్పిదం కాదు, ఇలా జరిగింది అని చెప్పినట్టయితే కనుక కొంత మీకు ఉపశమనం కలిగే అవకాశము, వాళ్ళు ఆలోచించే అవకాశం గోచరిస్తోంది. అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే ఇది పూర్తిగా నష్టాలకు సంబంధించినట్టుగా ఉంది ఈరోజు. మీరు ఎటువంటి ప్రయత్నాలు చేయకండి, ఎటువంటి పెట్టుబడులు పెట్టకండి, ఏ రకమైన కొత్త ఆలోచనలు కూడా ఈరోజు అస్సలు చేయకండి. వ్యవసాయదారులకు చూసినట్టయితే మీ యొక్క సాగులో కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశము కనబడుతోంది. అది విత్తనాల పరంగానా, లేదా మందుల పరంగానా, క్రిమికీటకాదుల వల్ల, లేదంటే లేదేంటి నీటి ఎద్దడి వల్ల, వాతావరణం వల్ల ఏ అంశం అనేది తెలియదు. కానీ మీకు కొంచెం నష్టం వచ్చే అవకాశం కనబడుతోంది. అది మీరు జాగ్రత్తగా పరిశీలన చేసుకోండి. వాణిజ్య రంగంలో ఉన్న వారికి మీ యొక్క ఉత్పత్తి సామర్థ్యం పెరిగి విశేషమైన రేటు పలికే అవకాశం గోచరిస్తోంది. పారిశ్రామిక రంగంలో ఉండే వాళ్ళకి చూసినట్టయితే, అంటే వ్యాపార పారిశ్రామిక రంగంలో ఉన్న వారిద్దరికీ కూడా ఆటంకాలు ఏమైనా గతంలో, అంటే మీ ఎంప్లాయీస్తో కావచ్చు, లేదా మీ ప్రత్యర్థులతో కావచ్చు, లేదంటే ఏ ఆటంకమైన సమయానికి క్రెడిట్స్ మీకు రాకపోవడం వల్ల కానీ, మనీ పరంగా కానీ ఏదైనా సరే ఆటంకాలు ఉంటే అవి తొలగిపోయే రోజు ఈ రోజు కాబట్టి దానికి సంబంధించిన ప్రణాళికలు తప్పనిసరిగా వేసుకోండి. ఆరోగ్యం చూసినట్టయితే కడుపుకు సంబంధించినటువంటి అనారోగ్య సూచనలు చాలా తీవ్రంగా కనపడుతున్నాయి. అది గతంలో మీకు ఉన్నవా లేదా కొత్తగా వచ్చాయా అనేది మీరు పరిశీలన చేసుకొని, గతం నుంచి కనుక ఉన్నట్టయితే జాగ్రత్తలు తీసుకోండి. కొంతమందికి కడుపుకు సంబంధించినటువంటి ఆపరేషన్స్ జరిగే అవకాశం కూడా కనబడుతోంది. శని యొక్క ప్రభావం వల్ల జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. మరికొంతమందికి శని భగవానుణ్ణి మీరు అర్చన చేయడం కానీ, ఆలయ దర్శనం చేయడం కానీ చేసినట్టయితే కనుక శుభదృష్టి ఉంది. కానీ కొంతమంది మీద జాతకరీత్యా ఏమైనా దోషాలు ఉంటే కనుక అది వికటించి, అంటే శని రాహు కలవడమో, లేదా శని కుజుడు కలవడమో ఇలాంటివి జరిగితే కనుక కుజుడు ప్రభావం ఎక్కువయ్యి ఆపరేషన్స్ అయ్యే అవకాశం కనబడుతోంది. ఈ తప్పిదము మీ జాతకంలో ఉంటుందే తప్ప ఏ గ్రహాల యొక్క తప్పిదం అనేది కాదు. అది జాగ్రత్తగా పరిశీలన చేసుకోండి. గతంలో ఏమైనా ఉంటే కనుక వెంటనే ఈరోజు డాక్టర్ పర్యవేక్షణ తప్పనిసరిగా తీసుకోండి. అయితే రాజకీయ రంగంలో చూసిన వాళ్ళకైతే కనుక సామాజికంగానే అంటే సామాన్యంగానే ఉంటుంది తప్ప పెద్దగా ఏమీ ఈరోజు విశేషత ఏమీ కనిపించట్లేదు. తర్వాత కుటుంబపరంగా చూసినట్లయితే మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే కనుక వారి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. కొంతమందికి శుభవార్తలు వింటారు. మరికొంతమంది శుభవార్తలతో పాటు కూడా కొన్ని అంటే ఆటంకము, ఒత్తిడి కలిగించే వార్తలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటట్టుగా గోచరిస్తోంది. దానికి తగిన జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, రవికి, శని భగవానుడికి సంబంధించినటువంటి పరిహారాలు తప్పనిసరిగా చేసుకోండి. నవగ్రహ ఆలయ దర్శనం చేసుకున్నట్టయితే కనుక రవి వల్ల అనారోగ్య సూచనలు కనపడిన వాళ్ళకి ఆరోగ్యం చిక్కుతుంది. దీంతో పాటుగా గ్రహ సంబంధిత దోషాలు ఏవైనా ఉంటే కనుక అవి కూడా పోయి సానుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారిత్య ఫలితాలు, పరిహారాలు. నమస్తే.
తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశిలో ఉండే వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే బుధుడు అనుకూలమైన స్థితిలో ఉన్నాడు. మంచి ఫలితాలను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే విద్యార్థులకు ఎలా ఉండబోతోంది అంటే కనుక చదువులో ఉత్సాహం చూపిస్తారు. గతంలో మందబుద్ధిగా ఉండడము, లేదంటే ఇంట్రెస్ట్ లేకపోవడము, జ్ఞాపక శక్తి తగ్గడము కనుక జరిగి ఉంటే కనుక ఈరోజు చాలా ఉత్సాహంగా ఉండడము, ఇంట్రెస్ట్ కలిగే అవకాశము కనబడుతోంది. కాబట్టి మీరు వెంటనే ఉత్సాహం కలిగిన వెంటనే, ఇంట్రెస్ట్ కలిగిన వెంటనే మీరు ఏ పని చేద్దామనుకుంటున్నారో తక్షణం ప్రారంభించండి. మీకు అనుకూలత కలుగుతుంది. అయితే ఉద్యోగస్తులకు మీ పనిలో గుర్తింపు కలుగుతుంది. కొంతమందికి అకారణంగా మాట పడే అవకాశము అది మీ సహచరుల వల్ల కావచ్చు, లేదా మీ పై అధికారుల వల్ల కావచ్చు, లేదంటే మీ ఉద్యోగంలో ఎవరైతే మీరంటే గిట్టని వాళ్ళు కావచ్చు, వారి వల్ల మీరు ఈరోజు మాట పడే అవకాశము, మరి కొంతమంది ఉద్యోగం నష్టపోయే అవకాశం కూడా కనబడుతోంది. దానికి తగిన జాగ్రత్తలు తీసుకోండి. వాళ్ళు ఎవరు ఏమిటి అనేది మీరు యోచన చేసుకోండి. అయితే వ్యాపారస్తులకు పెట్టుబడులు పెట్టడానికి ఇది చాలా చక్కని సమయము. అగ్రిమెంట్లకు కూడా చాలా చక్కని సమయము. భాగస్వామ్య ఒప్పందాలు కావచ్చు, లేదా విదేశాలలో మీ యొక్క వ్యాపారాన్ని స్థాపించడం కోసం సంబంధించినటువంటి ఒప్పందాలు కావచ్చు, ఏదైనా ఈరోజు చక్కని ఫలితాలను పొందబోతున్నారు. అయితే వ్యవసాయదారులకు సామాన్యంగా ఉంటుంది. ఎట్లాంటి ఒడిదుడుకులు కానీ, నష్టాలు కానీ అలాంటివి ఏమీ లేవు. పరిస్థితి బానే ఉంటుంది. అయితే వాణిజ్య రంగంలో ఉన్న వారికి చూసుకున్నట్టయితే పెద్ద పెద్ద పెట్టుబడులు అంటే లాక్స్‌లో ఇన్వెస్ట్ చేయడము, లేదా క్రోర్స్‌లో ఇన్వెస్ట్ చేయడము, భూమి మీద ఇన్వెస్ట్ చేయడము, ఇలాంటివేమైనా చేసేటప్పుడు ఒకంత జాగ్రత్త తీసుకొని నలుగురిని అడిగి కనుక పెట్టినట్టయితే మీకు మంచి జరిగే అవకాశం ఉంది. లేదు వాళ్ళు మాకు అవతల వాళ్ళు మంచివాళ్ళు, లేదా నమ్మకస్తులు అని చెప్పి ముందడుగు వేశారంటే కనుక నష్టపోయే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి కొత్త కొత్త ఆఫర్స్ వస్తాయి. దాన్ని అందిపుచ్చుకునే ప్రయత్నం చేసుకోండి. రాజకీయ రంగంలో ఉన్న వారికి ఈరోజు మీకు మీ మాటకు విలువ లేకపోవడంతో పాటు లేని అపకీర్తి పొందే అవకాశం కనబడుతోంది. తగు జాగ్రత్తలు తీసుకోండి. మాటను ఈరోజు పొదుపుగా వాడండి. ఏ నిర్ణయాలు ఈరోజు తీసుకోకండి. కుటుంబపరంగా చూసినట్టయితే కుటుంబ సభ్యుల మధ్య అల్లకల్లోలమైన వాతావరణము, సఖ్యత లేకపోవడము, బంధుమిత్రుల్లోనూ మాట పడే అవకాశంతో పాటు గతంలో మీరు ఏదైనా మాట అనడం కానీ, లేదా అంటే మీ బంధువుల మధ్య కానీ ఏదైనా అలాగా ఒకంత నెగటివిటీ అవుతూ ఉంటే కనుక అది ఈరోజు సామరస్యంగా, సానుకూలంగా జరిగే అవకాశం కనబడుతోంది. అది మీ కుటుంబాలు ఎలా ఉన్నాయనేది మీకు మాత్రమే తెలుస్తుంది. అయితే శుభకార్యాల దగ్గరికి వచ్చేటప్పటికి మీరు ఏదైనా శుభకార్యాలు చేయాలన్నా, దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు చేయాలన్నా ఈరోజు చక్కని రోజు. ఆ ప్రయత్నం చేసుకోండి. కొంతమంది ముడుపు కట్టుకోవాలని, ఒక మంచి కార్యం చేస్తున్నాము ఈరోజు వినాయకుడికి ముడుపు కట్టుకుంటామని, ఇలాంటివి ఏవైనా చెయ్యాలి అని అనుకుంటే కనుక ఈరోజు చక్కని రోజు. ఆ ప్రయత్నం చేసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము విష్ణు సహస్రనామ పారాయణంలో మొదటి 5 శ్లోకాలు తప్పనిసరిగా చదవండి. లేదా అంటే దానితో పాటుగా మేము చదవలేము, మాకు కుదరదు అని అనుకున్న వాళ్ళు అనంత, అచ్యుత, గోవింద అనే ఈ 3 నామాలు 108 సార్లు అనుకునే ప్రయత్నం చేయండి. తత్సమానమైన ఫలితాన్ని పొందే అవకాశం ఉంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి తులారాశి. ఈ తులారాశి వారి యొక్క గ్రహస్థితి శుక్రుడు మీకు చాలా బలంగా ఉన్నాడు. కాబట్టి దానికి సంబంధించిన ఏ ప్రయత్నాలు చేయాలన్నా విద్య కోసం కాదు, వ్యాపారం కోసం కాదు, లేదా రాజకీయం కోసం కాదు, ఏ ప్రయత్నాలు చేయాలన్నా కొత్తగా లేదా అంటే ఆగిపోయినవి ఏది చేయాలన్నా ఈరోజు అత్యంత అనుకూలమైన రోజు తులారాశి వాళ్ళకి. నిరభ్యంతరంగా మీరు ప్రారంభించుకోవచ్చు. విద్యార్థులకు చాలా అనుకూలమైన సమయము. చక్కగా ఉంది. ఇంక చెప్పాల్సిన పని లేదు. చాలా అనుకూలమైన రోజు ఈ తులారాశిలో ఉండే ప్రతి ఒక్కళ్ళకి కూడా. అయితే ఉద్యోగస్తులకు పదోన్నతులు వస్తాయి, ప్యాకేజీ పెరుగుతుంది, ట్రాన్స్ఫర్స్ అవుతాయి. గతంలో ఏరియర్స్ ఏదైనా రాని పక్షంలో అది ఈరోజు అందుకునే అవకాశం కనబడుతోంది. వ్యవసాయదారులకు ఆశించిన దానికన్నా ఎక్కువ లాభాలు పొందడము, మీ పంటకు దిగుబడి ఎక్కువ రావడము, ఆ దిగుబడి మంచి రేటుకి మార్కెట్లో పలకడము, ఇలాంటివన్నీ మంచి జరిగే అవకాశము వ్యవసాయదారులకు కనబడుతోంది. వాణిజ్యవేత్తలకు కొత్త వ్యాపారాలు, కొత్త ఏదైనా సంస్థ తీసుకోవాలన్నా, లేదా మీ సంస్థను ఇంకొక సంస్థతో మర్జ్ చేయాలన్నా, అంటే 2 కలుపుతారు కదా, అట్లా చేసుకోవాలన్నా ఈరోజు చాలా మంచి రోజు. ఆ ప్రయత్నాలు చేసుకోండి. కొంతమంది మేము ఈరోజు వ్యాపారాలు స్టార్ట్ చేయాలి అని అనుకున్న వాళ్ళకి కూడా ఈరోజు అత్యంత శుభదినము. ఆ ప్రయత్నం చేసుకోండి. పారిశ్రామికవేత్తలకు కొత్త ఒప్పందాలు కానీ, అగ్రిమెంట్ల మీద సంతకాలు కానీ, లేదా ఆర్థిక లావాదేవీలు ఏవైనా చేయాలని అనుకుంటే కూడా
ఈ రోజు చక్కని రోజు, ఆ ప్రయత్నాలు చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే ఒత్తిడి ఎక్కువ ఉండడం వల్ల నరాలకు సంబంధించి, తలకు సంబంధించినటువంటి రుగ్మతలు వచ్చే అవకాశం ఉంది, జాగ్రత్తలు తీసుకోండి. రాజకీయ పరంగా చూసినట్టయితే మీకు మాటకు పలుకుబడి పెరుగుతుంది. కొంతమంది కీలకమైన పదవులను ఈ రోజు చేపట్టే అవకాశము, అదేంటి దాని మీద అగ్రిమెంట్ల మీద సంతకం చేసే అవకాశము ఈ రోజు కనబడుతోంది. దానికి ఏదైనా ప్రయత్నాలు చేసుకోవాలంటే కనుక ఈ రోజు ప్రారంభించుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, శుక్రవారం రోజు ఈ రోజు 2 రోజులు కూడా అమ్మవారికి పూజ చేసుకోండి. అమ్మవారి ఆలయ దర్శనం తప్పనిసరిగా చేసుకోండి. ఈరోజు శుక్రవారం కూడా గుర్తుపెట్టుకోండి, అమ్మవారి ఆలయ దర్శనము, అమ్మవారికి పూజ చేసుకున్నట్టయితే కనుక ధనానికి సంబంధించినటువంటి ఏవైనా ఒడిదుడుకులు ఉంటే కనుక పోయే పరిస్థితి గోచరిస్తోంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారిత్య ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండే వారి యొక్క గ్రహస్థితి ఎలా ఉందంటే, కుజుడు చాలా బలంగా ఉండడం వల్ల మీరు గతంలో భయంతో కానీ, లేదంటే బలహీనంగా కానీ, లేదంటే నిరుత్సాహంగా కానీ ఉన్న వాళ్ళకి ఈరోజు విపరీతమైన ఉత్సాహము, ధైర్యము వచ్చే అవకాశం ఉంది. దానితో పాటుగా మీరు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఈరోజు తప్పనిసరిగా తీసుకోండి. ఆ స్వామి యొక్క అనుగ్రహం మీకు సంపూర్ణంగా కలుగుతోంది. అయితే విద్యార్థులకు మీరు అర్థం చేసుకోవడంలో స్పష్టత, క్లియర్గా ఉండండి. ఏది చేయాలన్నా ఈరోజు మీ ముందు క్లారిటీ తీసుకోండి. నేను ఈ పని చేస్తే, లేదా నేను ఈ అప్లికేషన్ పెడితే, లేదా నేను ఈ కాలేజీని పెడితే, లేదా నేను ఈ ఉద్యోగానికి అప్లై చేసుకుంటే, లేదా నేను విదేశాలకు వెళ్ళాలని అనుకుంటే, మీరు ఏది చేసుకోవాలని అనుకుంటే దాన్ని ముందు ఈరోజు పరిశీలించండి. ఆ పరిశీలన అయిన తరువాత నేను ఈ ప్రయత్నం చేస్తాను అని కనుక చేసినట్టయితే సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. అయితే ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు తీసుకుంటారు, ప్రమోషన్స్ వస్తాయి. వ్యాపారస్తులకు చాలా లాభసాటిగా ఉంటుంది. మీరు అనుకోని లాభాలు ఈరోజు పొందే అవకాశం కనబడుతోంది. వ్యవసాయదారులకు సాగులో కొంచెం ఇబ్బందులు తలెత్తడము, కొన్ని సాగు పనులు మధ్యలోనే ఆగిపోవడము ఇలా జరుగుతోంది. దానికి ఎందుకు ఏమిటి అనేది యోచన చేసుకోండి. పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి ఆకర్షణీయమైన అవకాశాలు, అంటే కొన్ని టెంప్టింగ్ కలిగించే ఛాన్సెస్ మీకు వచ్చే అవకాశం కనబడుతోంది. అవి తీసుకుంటే మంచిదా కాదా అనేది మీరు యోచన చేసుకోండి. మీరు అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చేటప్పుడు అడ్వర్టైజ్మెంట్ చేసిన యాడ్ వాళ్ళకి ధనపరంగా ఏదైనా డబ్బులు ఇవ్వాలి అని అనుకుంటే కూడా కొంచెం ఆలోచన చేసి అప్పుడు మనీ ట్రాన్సాక్షన్స్ తప్పనిసరిగా చేసుకోండి. అయితే రాజకీయ రంగంలో ఉన్న వారికి విజయం సాధించడంతో పాటు కీలకమైన పదవులను కూడా మీరు పొందే అవకాశం గోచరిస్తోంది. ఆరోగ్యం చూసినట్టయితే కండరాలకు సంబంధించి, మజిల్స్కి సంబంధించినటువంటి రుగ్మతలు రావడంతో పాటు కొంతమందికి ప్రమాదాల్లో అంటే చాలా గట్టిగా కండరాలు ఇబ్బంది కలగడము, కండరాలకు దెబ్బ తగలడము ఇలాంటి ప్రమాదాలు గోచరిస్తున్నాయి. వాటి పట్ల జాగ్రత్తగా ఉండండి. తప్పనిసరిగా బయటకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీ కుటుంబ పరంగా చూసినట్టయితే కుటుంబంలో అన్యోన్యమైన వాతావరణం ఉంటుంది. కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలంటే కనుక ఈరోజు తప్పనిసరిగా తీసుకోండి, సక్సెస్ అవుతుంది. శుభవార్తలు వినడంతో పాటు భూమి, వస్తువు, ఒక వాహనము కొనుక్కునే యోగం కనపడుతోంది. ఆ దిశగా ప్రయత్నం చేయండి. ఈ రాశిలో ఉండే ఆడవారికి కొంతమందికి కడుపుకు సంబంధించినటువంటి రుగ్మతలు, మరికొంతమందికి నరాలకు సంబంధించినటువంటి రుగ్మతలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, హనుమంతుడి ఆలయ దర్శనం చేసి స్వామివారికి 5 అరటిపళ్ళను కనుక నైవేద్యం పెట్టి మళ్ళా మీరు 1 మాత్రమే తీసుకుని మిగతా 4 కూడా పంచిపెట్టినట్టయితే కనుక ఎటువంటి గ్రహ దోషాలు ఉన్నా కానీ, అనారోగ్య దోషాలు ఉన్నా కానీ పోయే పరిస్థితి గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచారిత్య ఫలితాలు, పరిహారాలు. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.